ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి భూ హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు ఏలూరు జిల్లాలో ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఏలూరుకు సంబంధించి ఆల్ ఇండియా ఎవరైతే రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వారందరూ కూడా రైతులతో కలిసి ఇక్కడ భారీ ఎత్తున నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ చట్టం ఏ విధంగా పేద ప్రజలు అన్యాయం చేస్తున్నారు? ఇప్పుడు భూ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పించిన పేరుతో నీతి ఆయోగ్ తయారు చేసిన ఈ చట్టాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం కాలరాస్తూ ఇవాళ యాజమాన్య హక్కుల చట్టాన్ని అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ప్రజలు తమ ఆస్తులపైన, రైతులు తమ భూములపైన హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ చట్టం కనుక అమలైతే కనుక ఎక్కడా కూడా కింద స్థాయి కోర్టులకు వెళ్ళి అంటే భూ వివాదాలకు సంబంధించి కింద స్థాయి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. మొత్తం టైటిలింగ్ బాధ్యత అంతా కూడా రెవెన్యూ అధికారులకు అప్పచెప్పారు. మరి రాజకీయ నాయకుల కనుసైగల్లో ఉండే రెవెన్యూ అధికారులకి బాధ్యత అప్పచెప్పడం వల్ల భవిష్యత్తులో ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. పేద రైతులు తమ భూములు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కేవలం పేద రైతులు ఏ విధంగా అసలు భూములు కోల్పోతారు? ఈ చట్టంలో ఉన్న లిస్టులు ఏంటి అసలు? ఇప్పుడు చాలామంది పేద రైతులకి టైటిలింగ్ లేదు. మరి టైటిల్ లేని భూములు ఎట్లా చేస్తారో ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సమగ్ర భూ సర్వే జరుగుతూ ఉన్నది. ఈ సమగ్ర భూ సర్వే ఆధారంగా చాలా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చూపడం లేదు. అంటే ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే పేదల భూముల్ని, రైతుల భూముల్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి అప్పనంగా కట్టబెట్టే దానికోసం ఈ చట్టం ఉపయోగపడుతుంది. అంటే భూ వివాదానికి సంబంధించి సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే వెళితే హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టు కూడా రెవెన్యూ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే, ఆ సర్టెన్ టైంలో సర్టిఫికేట్ పొందితేనే హైకోర్టు కూడా వెళ్ళే వీలు ఉంటుంది తప్ప మామూలుగా వెళ్ళే వీలు ఉండదు. అంటే కోర్టులకు వెళ్ళి తమ న్యాయం పొందే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నది. ఇది ప్రజా వ్యతిరేక చట్టం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చూడొచ్చు, ఇంకా కొంతమంది ఇక్కడ సంబంధించిన వ్యవసాయ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పండి, ఏం చెప్తాను మీరు ప్రభుత్వం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ఈ చట్ట సవరణ 2013 భూసేకరణ చట్టానికి భిన్నంగా ఉంది. ఈరోజు 2013 భూసేకరణ చట్టం పట్టా భూములకు ఏ విధంగా అయితే అమ్మకాలు కొనుగోలు ఉన్నాయో దీన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారసత్వంగా వస్తున్న భూములకి ఈరోజు ఈ చట్టం వర్తింపజేయట్లేదు. కాబట్టి ఈరోజు ఉదాహరణకి మన జిల్లాలోనే టీ నర్సాపురం మండలంలో రామగూడెం మెట్టలో 34 ఎకరాల అసైన్మెంట్ భూమి అవి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ మన జిల్లాలో దెందులూరు మండలం దోసపాడులో 450 ఎకరాల అసైన్డ్ సీలింగ్ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాలు తీసుకురావడం వల్ల ఈ భూములన్నీ పేదల నుంచి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట సవరణ చేశారు. ఎవరికి మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఇది భూస్వాములకి మేలుగా ఉంది కానీ ఇదేదో అక్కడ ఉన్న పేదలకే, దళితులకి మేలుగా కనబట్టలేదు. కాబట్టి అసైన్ చట్ట సవరణ మేము రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే భూ యాజమాన్య హక్కుల చట్టం చేశారు. ఏపీ టైటిల్ కోర్టులో పెడుతున్నారు. ఇప్పటికీ ఈ జిల్లాలో రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 40 ఏళ్ల క్రితం ఉన్న కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి ఇది అప్పచెప్తే ఇప్పటికి జిల్లా కోర్టులో కానీ లేకపోతే హైకోర్టులో కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల దళితులు, గిరిజనులు హైకోర్టుకు వెళ్ళి కోర్టులో న్యాయం చేసుకునే పరిస్థితి, వాళ్ళ దగ్గర ఆర్థిక ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు భూ యాజమాన్య హక్కు చట్టం కానీ అసైన్ చట్ట సవరణ కానీ పేదలకి, గిరిజనులకి, దళితులకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని మేము రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, మొత్తంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూ హక్కు చట్టం ఉందో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం. ఇది పేద ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఉంది. కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చంటితో మనీ, RTV, ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.